సార్ ఇప్పుడు మీరు ఏదైతే నాకంటే పెద్ద దుష్టుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నానని చెప్పి మీరు అలవోకగా ఏదైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చెప్పారో కొంచెం ఇబ్బంది అయిందో అటువంటి ఇబ్బందులు మీరు ఇంకా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఎప్పుడు నాకు అలాంటిది ఏం జరగలేదని తర్వాత వాళ్ళు కూడా గొడవ ఏంటంటే అందరూ ఊరికి ఆయన అన్నారని 10 మంది ఏడిపించారు కానీ ఆయన పాపం అట్లా మనసులో ఆయనకి ఏం లేదు. తర్వాత కోట వెరీ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అంటాడు నన్ను. నేను ఎన్ని సినిమాలు చేశాను ఆయనతో, ఆయన సినిమాలు చేశాను. అంటే నాకు అదృష్టం అండి అది. నన్ను పిలిచి మరీ చెప్పించుకుంటారు అదేమిటో. మీ పంచులు అలా ఉంటాయి, ఎలా ఉన్నాయని నిజంగా నేను మాట్లాడేదాంటే రాంగ్ ఉంటే ఇంతకాలం ఉండేవారు కదా. లేదు లేదు, ఇప్పుడు పిచ్చి పిచ్చి కాదు మాట్లాడుకు లేకపోతే పంపించేస్తామని తిట్టేవారు ఎవరో. అవును అవును. అంటే కొన్ని వివాదాలకు కానీ దీనికి మీరు ఒక్కొక్కసారి కేంద్ర బిందువు అవ్వడం. అంటే రామ్ గోపాల్ వర్మ గారు గులాబీ అని సినిమా తీశాడు. ఆయన రోజు ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత కోట గారు నా సినిమా గురించి మీ చెప్పండి, మీరు చెప్పే మీ కామెంట్ చేయండి అన్నాడు. ఏం చేయండి బాగుండదండి, ఎవరికండి మీరు చెప్తే సరదాగా ఉంటుంది, అందరం కూడా ఎంజాయ్ చేస్తాం, చెప్పండి అని గొడవ చేశాడు. సరే సినిమా టైటిల్ ఏంటంటే అన్న, గులాబీ అన్నాడు. ఆ సినిమాకి వెళ్ళి వచ్చిన అందరూ రామ్ గోపాల్ వర్మ గులాన్ను, కృష్ణవంశీ హాబీలో హాబీలో తిండి గులాబీ అయింది. సినిమా బాగా ఆడింది, మంచి హిట్. అదే అనుకుంటా. అలాగే మీది డకోటా కూడా చాలా ఫేమస్ కదా సార్. అది నా పర్సనల్. అదే డాక్టరేట్ రావాలని అంతరం అంటుంటే నాకు డాక్టరేట్ పడదలేవా అనేవండి. నా పేరు కోటయ్యా, డాక్టరేట్ వచ్చిందంటే డకోటా గడ్ అంటారు, డాక్టర్ కోట అనాలి కదా, డకోటా అని నన్ను సరదా అనుకుంటా. నా మీద కూడా జోకులు వేస్తారండి. జూనియర్ ఎన్టీఆర్ ఇందా చెప్పాను, వాడు అంతంత జోకులు వేసేవాడు నా మీద. ఎవడన్నాడు రా కోట నచ్చబెడతాడని, ఎవడన్నా అన్నాడు చూడు, అప్పటికి వరగడి నుంచి మాట్లాడతారంటే ఇవి నచ్చ అంటారు ఎంతసేపు నుంచి మాట్లాడుతుంటే మరి అని అంటే ఎక్కిరిచ్చారు. నేనే నవ్వుకుంటుండేవాడిని. ఓకే, అదేం లేదండి, నాకు అట్లాంటివి ఏం లేవు.